దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవులకు ఉంచి ఆదివారం నీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పై నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకి చెందును గాక. హల్లెలూయా. పరలోకంలో ఈ యొక్క కోరస్ అనేది ఎప్పుడు కూడా వినపడుతూ ఉంటుందన్నమాట. ఏమిటి హల్లెలూయా అంటే అర్థం తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకి చెల్లును గాక. అది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేషన్ చేశారు కనుక హల్లెలూయా అనే మాటకి ఆ యొక్క పదం అనేది అర్థం అంటే మనం హల్లెలూయా అనే మాట చెప్పగానే దానికి అర్థం ఏమై ఉంది? సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. హల్లెలూయా. ప్రత్యేకించి ఈరోజు ఫాదర్స్ డే అని కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు కూడా ఆయన అంటున్నాడు, తిమోతి రాసిన పత్రికలో క్రీస్తునందు మనకి అనేకమైన బోధకులు ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అంటున్నాడు. అలాగే హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయము 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. కాబట్టి దేవుడు మనకి నిత్యుడగు తండ్రి, పరలోకముందున తండ్రి, మనల్ని ఆయన సమస్త ఆదరణతో ఆదరించు కనికరం కలిగిన తండ్రి అని దేవుని యొక్క వాక్యం ఉంది కనుక దైవజనుడుగా తండ్రులైన మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. హల్లెలూయా. ఇందాం చదువుకున్న మన లేఖన భాగంలో సామెతల గ్రంథంలో కూడా జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును. ఏ తండ్రి అంటే లోక సంబంధమైన తండ్రులు ఒకవేళ అంటే ఒకవేళ ఆపోజిట్ గా ఉన్న అది ఏదైనా సరే, మనకి ఒక తండ్రి ఉన్నాడు రైజోలా. ఆ తండ్రిని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా సంతోషపరచాలి. హల్లెలూయా. అది మన మన నిజమైన తండ్రి ఆయనే, పరలోకమందున తండ్రి ఆయనే. కాబట్టి మనం ఆయన సంతోషపరచాలి. జ్ఞానము గల తండ్రి, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరుచు. కాబట్టి మనము దేవునికి వాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యెషయా 43:1, అయితే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చదవండి తర్వాత. నువ్వు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చాలు ఫోన్లు సైలెంట్ లో పెట్టండి, వినపడకూడదు. సైలెంట్ లో పెట్టుకోండి. వాక్య భాగంలోకి వెళ్ళేటప్పుడు మీకు ఒక ఏమంటారంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా. ఇదేంటిది?
చేశాను, మళ్ళా ఓపెన్ చేశాను. ఇదంతా 100 రూపాయలేనా? దీన్ని ఇంకా బాగా క్రష్ చేశాను, ఇంకా బాగా బాగా ఇంకా క్రష్ చేశాను, ఇంకా ఇంకా చిరిగిపోయినా పర్లేదు, నాకు అదే ఉంది. ఇది ఇదంతా అదేంది, ఇది బాగా నలిపివేయబడింది కదా, చించవచ్చు, చించితే మళ్ళా చిల్లిదిలే, చించట్లేదు. ఇది ఇప్పుడు చించిన సొగానికి దీని విలువ మారిద్దా? మారదు. ప్రైజోలా అంటే ఇది నలిపివేసిన, ఇది బాగా అంటే దాన్ని ఏమంటారంటే దీన్ని ఏది చేసినా, ఎక్కడన్నా పడేసినా, మరలా ఇది మన చేతికి వచ్చిన దీని విలువ ఎట్టి పరిస్థితుల్లో మారదే. ప్రైజోలా ఇది ఒకవేళ చించివేయబడినా, అంటే పూర్తిగా కాదు, ఇది ఎప్పటి వరకు ఇది చెల్లుబాటు అవుతుందో తెలుసా? ఇది ఎప్పటి వరకు దీని విలువ ఉంటుందో తెలుసా? దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర ఉన్నంత వరకు ఇది ఎంత పాతబడినా, ఇది ఎంత నలిపివేయబడినా, ఇది ఎంత దీన్ని క్రష్ చేసినా, ఇది సొగానికి చించినా బ్యాంకులు మార్చుకోవచ్చు సొగానికి చినిగిన నోట్లని. హల్లెలూయా. ఎప్పటి వరకు ఇది దీని విలువ అలాగే ఉంటుంది అంటే దీని మీద ఆర్బిఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర ఉన్నంత వరకు దాని విలువ ఏ మాత్రము మారదండి. అపవాది కూడా నిన్ను, నీ యొక్క జీవితాన్ని ఎంత నలిపివేసినా, ఎంత గల్లత్తు చేసినా, నిన్ను గురించి చెడ్డగా ప్రచారము చేసినా మన యొక్క విలువ మారదండి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 21వ అధ్యాయము 22వ వచనములో ఏ రీతిగా వ్రాయబడి తెలుసా? ఎప్పటి వరకు? 2వ కొరింథీ 1వ అధ్యాయము 21వ చదవండి. క్రీస్తు యందు నిలిచి ఉండునట్లుగా మిమ్ములను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అపవాది బలహీన పరుస్తున్నాడని భయపడవాకండి. అపవాది మనకి విరోధముగా క్రష్ చేస్తున్నాడని, లేకపోతే మీ మీద దాడి చేస్తున్నాడని వాడికి భయపడవాకండి. వాడు ఒకవేళ మిమ్మల్ని వ్యాధి, బాధ, కరువు, అనేక లేకపోతే పరిస్థితులు మీ ఎదుటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని చిందరవందర చేస్తున్నాడని మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ నోటు ఎలాగా దీన్ని నలిపివేసిన, దీన్ని క్రష్ చేసిన, మధ్యలోకి చించివేసిన ఒక నోటు యొక్క విలువ ఎలాగ మారదో, నీ జీవితంలో పరిశుద్ధాత్మ ముద్ర ఉన్నంత కాలము నీకు ఎంత హాని కలిగినా, అపవాది నిన్ను ఎలాగ చేసినా నీ విలువ మారదండి. ప్రైజోలా. మారదండి. మారుతుంది ఏమైనా? మారదు. ఎంతవరకు తెలుసా? పరిశుద్ధాత్మ అనే ముద్ర నీలో ఉన్నంత వరకు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిద్దామా? పరిశుద్ధాత్మ దేవా, చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవా, మా హృదయములో ముద్రగా మీరు ఉన్నందుకు మీకు వందనాలయ్యా. అపవాది మమ్ములను ఎంత నలిపివేసినా మా విలువ మారనీయని దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ధైర్యముగా ఉండండి. హల్లెలూయా. ఒక నోటు విలువే మారినప్పుడు మన విలువ ఎందుకు మారుతుందండి? మార్చగలడా దేవుడు? మాటలు మార్చగలవా? పరిస్థితులు మార్చగలవా? ఏది కూడా మన యొక్క విలువను మార్చగలిగేది ఏది కూడా లేదండి. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఏది మార్చలా. గుంట మార్చలేకపోయింది. చెరసాల యోసేపును మార్చలేకపోయింది. తన అన్నలు యోసేపుని మార్చాలని చూశారు, మార్చలేకపోయారు. యోసేపు గురించి ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, ఏది మార్చలా.
చివరికి దేవుడు అనుకున్న ఆ సింహాసనం మీదే యేసేపు కూర్చుండబెట్టబడ్డాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు నిజముగా దేవుని ఆత్మ కలిగి దేవుని ముద్రలు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు అనుకున్న ఆ స్వరూపంలోనికి, దేవుడిని ఎడల కలిగిన సంకల్పంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అపవాది చెప్పులకు భయపడవాకండి, అపవాది యొక్క గర్జనలకి భయపడవాకండి, అపవాది యొక్క తోక ఊపులకి భయపడవాకండి. మన దేవుడు యోధా గోత్రపు సింహమైన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు. ఈ అంచె దినాల్లో దేవుని ప్రజల మీద అపవాది తనకు సమయం కొంచెమని తెలిసి సంఘాల మీద, సేవకుల మీద, దైవికమైన ప్రజల మీద ఎన్నో రీతిలుగా దాడి చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో సంఘముగా మనం ఎలర్ట్గా లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దాదాపు కొన్ని వారం నుంచి శనివారము మనం ఎట్టి ఆత్మ కలిగిన వారము మనం గుర్తుంచుకోవాలి. ప్రతి దాన్ని నమ్మకూడదు, ప్రతి దాన్ని నమ్మి వాళ్ళ వెనక వెళ్ళిపోకూడదండి. మనలో ఉన్న ఆత్మ ఎలాంటి వ్యక్తితో మనం గమనించుకొని ముందుకు సాగాలి. ప్రపంచంలో గందరగోళములు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన ప్రాణాపాయాలు. ఏ సమయంలో ఏమి జరుగు తెలియటం లేదండి. కోట్లాధికారులు ఎప్పుడు మరణిస్తారో తెలియటం లేదు. ఒకప్పుడు చూడండి, దాదాపు ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మీకు తెలుసో లేదో, మంగళగిరిలో ఒక చర్చి కాలిపోయింది. 4 కోట్లు పెట్టి ఆ చర్చిని ఆ దైవజనుడు కట్టుకున్నాడండి. ఆయన డబ్బులు కాదు అవన్నీ కూడా. చర్చిలోని విశ్వాసాలందరూ తలా కొంచెము అందరూ చందా పోగు చేసి 4 కోట్లు పెట్టి మంచి చర్చి కట్టుకున్నాడు. ఏమైందో కానీ ఒక నెల రోజుల క్రితం ఆ చర్చి కాలిపోయింది పూర్తిగా. ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా మొత్తం నేలమట్టం అయిపోయిందండి. ఆ దైవజనుడు అంటాడు, మా మందిరము కాలిపోయింది, మా మందిరంలో ఉన్న సామాన్లు కాలిపోయినాయి, మా మందిరానికి ఇచ్చిన వాహనము కాలిపోయింది, కానీ మా దర్శనము కాలిపోలేదు. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. మా విశ్వాసము కాలిపోలేదు, మా యొక్క సేవ, దేవుని పిలుపు కాలిపోలేదు. నిజంగా దైవజనుడి మాటలు మనం విన్నప్పుడు అవి ఎంతగానో మనం ధైర్యపరుస్తాయి. అపవాది మందిరాన్ని కాల్చాలని చూసింది, అపవాది వాళ్ళ యొక్క ఆ విజన్, ఆ దర్శనాన్ని కాల్చాలని చూసింది, కానీ దేవుడు వాళ్ళని మరలా నిలబెట్టి ఈరోజు అందరినీ కూడా ప్రేరేపించి దేవుడు వాళ్ళ మరలా ఇంకొక మందిరాన్ని కట్టుకోవడానికి సహాయము చేస్తున్నాడు. ఆ మధ్య 2 నెలల క్రితం కాకినాడ ప్రాంతంలో రఘుయేలని ఒక దైవజనుడు మన గోదావరి ఆ నదిలో జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్ అన్నమాట. ఒక 8 మంది యవనస్తులు పెళ్లికని వెళ్ళి సరే సరదాగా ఈతకని వెళ్ళారు. పడవలో వెళ్తా ఉన్నారు. ఒక వ్యక్తి ఆ పడవలోంచి కిందకి దిగుదామని ఆ కిందకి దిగాడు. ఆ కిందకి దిగిన వ్యక్తి నీళ్ళలో మునిగిపోతా ఉంటే పడవలో ఉన్నందరూ ఒక్కరి తర్వాత ఒకళ్ళు అతన్ని పట్టుకోవడానికి 8 మంది దిగి 8 మంది చనిపోయారండి. ఆ 8 మందిలో 2 వ్యక్తులు అన్నాదమ్ములు. ఒక ఈ తండ్రి సన్నిధి వాళ్ళకి సంబంధించిన బ్రాంచ్ పాస్టర్ గారు రఘుయేలు గారని, ఆయన 2 కుమారులు చనిపోయారండి. చూడండి, అంత ఆ దైవజనులు ఇస్తున్న సాక్ష్యము, మాకు బిడ్డలు పోయినా పర్వాలేదు, మేము దేవుని సేవలో ముందుకి సాగాలి. చూస్తున్నారు ఇవన్నీ? ఏం చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో? చెప్పండి అమ్మా, ఏం చూస్తున్నారు? చూడలేదు ఇవన్నీ, తెలియదా? ఆ దైవజనుడు నేను ఆల్రెడీ పెట్టాను కదా గ్రూప్ అయినా చూస్తున్నారా? గ్రూప్లో పెట్టాను మందిరం గురించి, ఆ దైవజనుడు ఇస్తున్న సాక్ష్యం గురించి. నిజంగా వాళ్ళు అంటున్నారు, నిజమైన యోబు లాంటి నిజంగా వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళకి దేర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్. వాళ్ళ బిడ్డల మీద ఎంత హోప్ కలిగినో తెలుసా? వాళ్ళు అప్పుడే దాన్ని ఏమంటారంటే వయసులోనికి వచ్చి అప్పుడే యూట్యూబ్ అవన్నీ కూడా సంఘంలో సహకరిస్తా, అందరూ కూడా సంఘం ముందు మా యవ్వన బిడ్డలు సేవకు సమర్పించారు, సహకరిస్తాను అనుకునే టైంలో వాళ్ళిద్దరు కూడా అనుకోకుండా చనిపోయారు. నిజంగా వాళ్ళు ఎంత ధైర్యంగా ఇప్పుడు దేవుని కొరకు నిలబడి ఏది ఏమైనా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునని చెప్పి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారండి. ప్రపంచమంతా ఇంత భయంకరమైన పోరాటాలు వెళ్తా ఉంటే మనం ఇంకా హల్లెలూయా నిద్రపోతా ఉన్నామండి ఆత్మ సంబంధంగా. ఏమైందిలే, మనకేమైందిలే. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకూడదండి. ఎలాగుండాలో తెలుసా? మెలకువ కలిగి ముందుకు సాగాలి. పరిస్థితి ఏదైనా
స్థితిగతి ఏదైనా, పరిస్థితులు మారినా, ఒకవేళ అది ఏదైనా సరే దేవుని కొరకు నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగం యెషయా గ్రంథంలో దేవుడు తన ప్రవక్త యెషయా ద్వారా పలికిన ప్రవచనాలు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అండి. ఆ వ్యక్తి ఎవరు అంటే, యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారండి. ఒక వ్యక్తి ఏమన్నా యాకోబు, ఇంకొక వ్యక్తి ఇశ్రాయేలు. ఈ యాకోబు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు? ఇద్దరు ఒకళ్ళే. ఇద్దరు గురించి ఇస్తున్న సాక్ష్యము దేవాది దేవుడు ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమన్నా యాకోబు, ఇంకొక వ్యక్తి ఏమన్నా ఇశ్రాయేలు. యాకోబునేమన్నా దేవుడు సృజించాడు, ఇశ్రాయేలు ఏమన్నా దేవుడు నిర్మించాడు. అంటే ఇద్దరిని కలుగు చేసింది దేవుడే. అయితే ఇక్కడ ఏమి జరిగిందో, మనం అసలు యాకోబు ఎవరు, యాకోబుని యొక్క జీవితంలో ఏమి జరిగింది, యాకోబుని దేవుడు ఎందుకు నిర్మించి మరలా ఆయన రూపించి ఇశ్రాయేలుగా ఎందుకు మార్చాడో మనం ఒకసారి యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసే బయోగ్రఫీని. అబ్రహాము మనకి తెలుసు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు తర్వాత ఏశావు. ఇస్సాకు ఇద్దరు కుమారులండి, ఏశావు, యాకోబు. ఏశావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. అయితే తన ఇస్సాకు భార్య రెబ్కా గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, నీ గర్భములో 2 జనపదములు కలవు, పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్కు ప్రకారము యాకోబు యొక్క పేరు అర్థం ఏంటంటే మోసగాడు, మోసగాడు. అయితే యాకోబు భూమి మీదకి వచ్చిన తర్వాత యాకోబు యొక్క ఆ పేరు యొక్క అర్థాన్ని బట్టి యాకోబు తన అన్న జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. రెండవదిగా తన అన్నకి రావలసిన దీవెనలు, తన తండ్రి దగ్గర నుంచి రావలసిన దీవెనలు మోసము చేసి వేరొక రూపంలో వెళ్ళి ఇస్సాకు దగ్గర వృద్ధులై ఉన్నప్పుడు తన అన్న ఏశావుకి రావాల్సిన దీవెనలన్నీ కూడా మోసము చేసి అవి కూడా లాగేసుకున్నాడండి. తర్వాత ఏశావు యాకోబు మీద పగబట్టినప్పుడు తెలుసుకొని తన తల్లి రెబ్కా తన అన్న అయిన అనగా యాకోబు మామైన లాబాను దగ్గరికి పద్దనారాం అనే ఊరికి పంపించింది. అక్కడికి వెళ్ళి దాదాపు యాకోబు భార్యల్ని బిడ్డల్ని సంపాదించుకొని తిరిగి ప్రయాణమై వస్తా ఉన్నాడు. ఆ వస్తా ఉన్న సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, ఎవరో ఒక వార్తని యాకోబు చెవిలో వేశారు. యాకోబు, నువ్వు చిన్నప్పుడు నీ అన్నని మోసం చేసి వెళ్ళావు కదా, నీ అన్నని అతనికి రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని నువ్వు కొట్టేసావు కదా, నీ అన్నను మోసం చేసి అతనికి దీవెనలన్నీ కూడా నువ్వు తీసివేసుకున్నావు కదా, ఏశావు ఇప్పుడు నీ మీదకి 400 మందితో నిన్ను ఎదుర్కొనడానికి వస్తున్నాడు. ఆ మాట వినంగానే యాకోబుకి భయం వేసిందండి. యాకోబు భయం వేసి ఒంటరిగా మిగిలిపోయి ఎబ్బేకు అనే రేవు దగ్గర ఒక్కడే ఆగిపోయాడు. ఇది యాకోబు యొక్క బయోగ్రఫీ. మనకి ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు, సృష్టించిన దేవుడే మొదటే మంచిగా యాకోబును కలుగు చేయొచ్చు కదా. ఇప్పుడు యాకోబుని ఏమైనా సృష్టించాడు, ఇశ్రాయేలుని ఏమైనా నిర్మించాడు. ఎందుకు ఒక వ్యక్తి పుట్టినప్పుడే దేవుడు మంచిగా పుట్టించవచ్చు కదా, మోసగాడిగా ఎందుకు యాకోబు తయారయ్యాడు? అందుకని ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక మాట ఉండి చదవండి, 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు యాకోబుని మోసగాడిగా పుట్టించలేదండి. ఏ వ్యక్తిని కూడా దేవుడు చెడ్డ వ్యక్తులుగా పుట్టించారండి. ఏ వ్యక్తులు కూడా దేవుడు కడుపులో నుంచే ఒక హంతకులైనా లేకపోతే దుర్మార్గులైనా వాళ్ళు మోసగాండ్రైనా ఎవరు కూడా తల్లి గర్భంలో నుంచి అలా జన్మించరు.
జన్మించిన తరువాత ఒకవేళ వారి యొక్క పరిస్థితులను బట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు అందరినీ సరిగ్గానే పుట్టించాడు ఆయన. అయితే వారు వివిధమైన తంత్రాలు, వివిధమైన మ్యాజిక్స్ అంటారు ఇంగ్లీష్ లో, వాటిని కల్పించుకున్నారు. కాబట్టి దేవుడే నిన్ను సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే సృష్టించిన దేవుడు అంటున్నాడు మరలా నిన్ను నిర్మించాలని ఆశపడుతున్నాడు ఆయన. యాకోబును పుట్టించిన దేవుడే, కానీ ఇశ్రాయేలుగా దేవుడు రూపించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యాకోబుగా ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదండి. యాకోబు మోసగాడిగా ఉంటే ప్రయోజనం ఉండదు. యాకోబు మోసగాడిగా ఉంటే దేవుని చిత్తము జరగదు. యాకోబు మోసగాడి నుంచి విడుదల పొంది ఇశ్రాయేలుగా మార్చబడాలి అంటే యాకోబులో దేవుడు ఏం జరిగి తెలుసా? రూపాంతర ప్రక్రియ జరిగించాడండి. అందుకని అక్కడ వ్రాయబడిన మాట, నిన్ను సృజించిన వాడగు యాకోబు, రెండవదిగా నిన్ను ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మీరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు లారీలు వెళ్తా ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? కొత్త లారీలు, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, పైన టాప్ కానీ ఏమి ఉండవండి. మీకు వాళ్ళు చూసినప్పుడు ఏం సందేహం వస్తుంది? చూసినటువంటి లారీలు ఎప్పుడైనా చూసారా? చాలా వెళ్తా ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్తాయి అనుకుంటారు? అవి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి, అంటే అప్పుడే ఇవి సృష్టించబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? రూపించబడటానికి వెళ్తున్నాయి అండి. సృష్టించింది ఏమన్నా కంపెనీ అయితే అది అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వాటి పూర్తిగా నిర్మాణం జరగటానికి, ఏ పార్టీ ఎక్కడ పెట్టాలో, దాన్ని ఎలాగ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో, దాని యొక్క పై యొక్క రూపం ఎలాగ ఉండాలో, అది వేరొక దగ్గరికి తీసుకుని పోబడిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క రూపురేఖలన్నీ మార్చి దాని యొక్క ఆ యొక్క మొత్తము సెట్గా అమర్చి అప్పుడు మన చేతికి ఇస్తారు. సేమ్ అదే రీతిగా నిన్ను సృష్టించిన దేవుడే. అయితే నువ్వు దేవుని దగ్గరికి నువ్వు మరలా తిరిగి వచ్చి యాకోబులాగా నువ్వు దేవుని చేత నువ్వు రూపించబడాలి, ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలుగా నువ్వు మార్చబడినంత కాలము, నువ్వు ఓన్లీ జన్మించిన వ్యక్తిగా ఉన్నంత కాలము మన జీవితాలు కూడా మోసము లెక్కే ఉంటాయి. మన జీవితాలు కూడా యాకోబు జీవితం లాగే ఉంటాయి. మన జీవితాలు కూడా యాకోబులాగే సమాధానం లేకుండా ఉంటాయి, నెమ్మది లేకుండా ఉంటాయి. యాకోబు పారిపోయినట్లుగా నీవు కూడా పారిపోయినట్లుగా ఉంటావు. కానీ యాకోబు జీవితంలో ఏ రీతిగా దేవుడు నిర్మించాడు, నువ్వు కూడా దేవుని పాద దగ్గరికి వచ్చి, నన్ను సృష్టించిన దేవా నీకు వందనాలు నుంచి ఏం చెప్పాలో తెలుసా? దేవా నన్ను నిర్మించు నాయనని దేవునికి అప్పగించుకుంటే, యాకోబుని ఇశ్రాయేలుగా నిర్మించిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా నిర్మించడానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి యాకోబులాగా వచ్చి వెళితే సరిపోదండి. యాకోబులాగా వచ్చి ఊరకనే కూర్చొని వెళ్తే సరిపోదండి. యాకోబులాగా వచ్చి ఊరకనే ప్రార్థన పాట ఏదో చేస్తే సరిపోదండి. నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడే స్థలం ఇది. నువ్వు ఇశ్రాయేలుగా నిర్మించబడాలి, ఇశ్రాయేలుగా రూపించబడాలి. నీలో ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క జెన్యూన్ ఆ యొక్క జీవితం నీలో మార్చబడుతుందో అప్పుడు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడండి. కాబట్టి ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఇంకా యాకోబులాగే ఉన్నావా? ఇశ్రాయేలుగా రూపాంతరము చెందావా? నువ్వు యాకోబులాగే మందిరానికి వస్తున్నావా? మందిరానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుగా నువ్వు మార్చబడ్డావా? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడటానికి యాకోబు జీవితం ఏం జరిగింది కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. ఆది కాండం 32:22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయాను. ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. చాలండి. యాకోబు ఎక్కడ రూపాంతరం చెందాడు? యాకోబు జీవితం ఎప్పుడు రూపాంతర పరచబడ్డాడు? తన జీవితము ఎక్కడ రూపాంతర పరచబడిందని ఇందాక మనం చదువుకున్న సన్నివేశంలో తన అన్నయ్యని ఏశావు ఎప్పుడైతే 400 మంది ఎందుకో ఆ రాత్రి ఆ పై వచ్చిన వాళ్ళు యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు యాకోబు ఎందుకు ఆ రాత్రి సమాధానం కొదువైపోయిందండి. ఆ పైన
32వ అధ్యాయము 3వ వచనం చదవండి. యాకోబు ఎదోము దేశమున 6వ వచనం, ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి, 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడండి. ఎందుకు? యాకోబు కలవరం అనేది కలుగుతా ఉంది, భయపడిపోతున్నాడు. తన అన్న 400 మందితో వస్తున్నాడనేసరికి యాకోబులో కలవరం వచ్చేసింది. అప్పటిదాకా ధైర్యంగానే ఉన్నాడు. అప్పటిదాకా యాకోబు గారు ఏది చేస్తున్నా అది దీవెనకరంగానే మార్చబడతా ఉంది. యాకోబు ఎక్కడికి వెళ్ళినా సరే అవన్నీ కూడా దేవుడు దీవిస్తా ఉన్నాడు. యాకోబు ఆ బేతేలు అనే ప్రాంతం నిద్రపోతున్నప్పుడు యాకోబుకి దేవుడు దర్శనము కూడా ఇచ్చాడు. అంటే తన పట్ల దర్శనమున్న దేవుడు దర్శిస్తున్నా తను దీవెనంతా ఇది ఒక పక్కన పెడితే యాకోబులో రూపాంతరం జరగలేదండి. ఈరోజు కొన్నిసార్లు మనం అనుకుంటాము, డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే అవున్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, దాన్ని బట్టి కాదండి, నీలో రూపాంతరం ఉందా లేదా. ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాము, దేవుడు మనం దీవిస్తే దేవుడు మనతో తోడుగా ఉన్నట్టు కాదండి. మనం ఎక్కడికి వెళ్ళినా అన్ని సఫలమవుతుంటే దేవుడు మనతో తోడుగా ఉన్నట్టు కాదండి. దేవుడు మనం యాకోబు ఏమి చేస్తున్నా దేవుడు తోడుగా దర్శనం కూడా దేవుడు ఇస్తున్నాడు, కానీ యాకోబులో రూపాంతరం లేదండి. ఇప్పుడు యాకోబుని రూపాంతర పరచడానికి దేవుడు ఎబ్బేకు, చెప్పండి, ఎబ్బేకు అనే ఒక రేవు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎబ్బేకు రేవు యాకోబు యొక్క జీవితాన్ని రూపాంతరపరిచింది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎన్ని డబ్బులు ఉన్నాయా కాదు, నీ దగ్గర ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయా కాదు, నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నదా కాదు, నీ దగ్గర ఉద్యోగం ఉందా లేదా కాదండి, నీ దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా కాదు, నీ జీవితంలో ఎబ్బేకు రేవు అనుభవం ఉందా? ఎబ్బేకు రేవు అనుభవం నీ జీవితంలో లేకపోతే నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడలేవండి. కాబట్టి ఈరోజు నువ్వు ఎబ్బేకు రేవు అనుభవాల గుండా నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఎక్కడ ఉన్నా ఇశ్రాయేలువే. నువ్వు ఎక్కడ ఉన్నా ఇశ్రాయేలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి దగ్గర చిన్న ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నాకు ఎబ్బేకు రేవు అనుభవాలు నాకు దయచేయండి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఎబ్బేకు రేవు అనుభవం లేకుండా నువ్వు ఒకవేళ నీ ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే నీ జీవితం అంతా కలవరమే, నీ జీవితం అంతా భయమే, నీ జీవితం అంతా కూడా సమాధానం లేని పరిస్థితే. కానీ ఎప్పుడైతే ఎబ్బేకు రేవు అనుభవం గుండా నువ్వు వెళతావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు బలపరచగలిగిన దేవుడు ఆయన. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజు నువ్వు ఎబ్బేకు రేవు అనుభవాన్ని నువ్వు దాటగలవా? ఎబ్బేకు రేవు అనుభవం గుండా నువ్వు వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావా? నీ జీవితంలో నా యాకోబు లాంటి పరిస్థితుల్ని తీసివేసుకోవడానికి, రూపాంతర పరచబడటానికి నువ్వు సిద్ధముగా ఉంటే దేవుడు నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని, నీ ఎదుట ఎవరైతే యాకోబులుగా ఉన్నారో వారిని ఇశ్రాయేలుగా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు ఒకవేళ యాకోబులాగా కనపడుతున్నాయేమో, నువ్వు ఎబ్బేకు రేవు దగ్గరికి వస్తే ఎలాంటి యాకోబులనైనా దేవుడు ఇశ్రాయేలుగా మార్చగలడండి. హల్లెలూయా. ఏమి జరిగింది ఎబ్బేకు రేవు దగ్గర మనం చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందాను. చాలండి. మొదటిగా ఎబ్బేకు రేవు అనుభవాలు మొదటిగా యాకోబు పోరాడాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలి చెప్పండి అమ్మా? పోరాడాలి. ఎవరితోటి చెప్పండి అమ్మా? నీ తోటి వారితో కాదండి, అది అపవాదితో పోరాడాలి, లోకముతో పోరాడాలి, నీ శరీరంతో పోరాడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడునది శరీరంతో కాదండి. ఎవరితో మనం పోరాటం? ఆకాశ మండలమున దురాత్మ సమూహములతోనూ అంధకార చీకటి శక్తులతోనూ మనం పోరాడుతున్నాం. ఈరోజు నువ్వు పోరాడాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు పోరాడలేకున్నావంటే నువ్వు యాకోబువే. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడటానికి మొదటిగా తన జీవితంలో పోరాడుతున్నాడు. ఈరోజు నువ్వు పోరాడుతున్నావా? నీ పోరాటంలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావా? నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు పోరాటానికి సిద్ధముగా ఉంటాడండి.
ఇశ్రాయేల్ దేశంలో కూడా ఉన్న లక్షణం అదే. ఏదైనా శత్రువులు వాళ్ళ దేశం మీదకి వచ్చినప్పుడు కుటుంబాలు యవ్వనస్తులు అందరూ కూడా యుద్ధానికి వెళ్తారండి. యేసు రక్తం నీలో పని చేస్తుంటే నువ్వు పోరాడే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు జయించే వ్యక్తిగా ఉన్నావా? యాకోబు పోరాటమే కాదండి, జయించాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటి ఎబ్బేకి రేవు అనుభవం ఏం తెలుసా? నువ్వు జయించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే నువ్వు ఓడిపోయే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు అపవాది మీద జయించే వ్యక్తిగా ఉన్నావా, ఓడిపోయే వ్యక్తిగా ఉన్నావా? జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటిగా ఎబ్బేకు రేవు అనుభవం అంటే నువ్వు పోరాడాలండి. నీ ఎదుట ఉన్న పరిస్థితులు మార్చబడే వరకు పోరాడాలి. హల్లెలూయా. నువ్వు ఎవరి జీవితంలో యాకోబు లాంటి పరిస్థితులు ఇశ్రాయేలుగా మార్చబడాలనుకుంటున్నావో నువ్వు దేవుని దగ్గర పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఎఫ్రా ఎఫెసీ పత్రికలో ఉండింది, అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు అండి. ఈరోజు నీ పోరాటం దేని మీద? లోకం మీద, లేకపోతే లోక సంబంధమైన వాటి మీద నువ్వు పోరాడితే నీకు ప్రయోజనం ఉండదండి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధానంలో నీ పోరాటం ఎంతవరకు ఉంది? పోరాడగలుగుతున్నావా? ఆ పోరాడగలిగే రోషం మన దగ్గర ఉన్నదా? దేవుని పాదం దగ్గర పట్టుకొని ఆ వ్యాధి పోయే వరకు, ఆ బాధ పోయే వరకు, ఆ కరువు పోయే వరకు, ఆ కటకము పోయే వరకు, ఆ సమస్య పోయే వరకు పోరాడగలుగుతున్నావా? ఏం చేయాలంటే యాకోబు ఏం చేశాడంట? దూతతో పోరాడాడంటండి. యా నువ్వు నన్ను వదిలితే గాని, నన్ను ఆశీర్వదించితే నేను వెళ్ళనయ్యా. ఎంత పోరాడాడు తెలుసా? ఈరోజు నీ పోరాటం, ప్రార్థనలో పోరాటం ఎంత? చెప్పండి, ఎలాగుంది నీ పోరాటం? ఎలాగుంది? చదవండి కొలసీ రాసిన పత్రికలో. కొలసీ రాసిన పత్రిక, నీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా నీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ప్రార్థనలు ఏదో నామకార్థ ప్రార్థనలు కాదండి, ఏదో ఏదో ఉత్తిత్తి ప్రార్థనలు కాదమ్మా. ఇక్కడ ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. సంపూర్ణులుగా ఉండాలి, రెండవదిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, మూడవదిగా నిశ్చయత కలిగిన నిలకడగా ఉండాలి. కాబట్టి అంచె దినాలు ఆ పోరాడగలిగిన శక్తి నువ్వు దేవుని దగ్గర పొందుకోవాలి. భక్తులు దేవుని దగ్గర పోరాడారు. కాబట్టి ఈరోజు ఎబ్బేకు రేవు అనుభవం మొదటిగా నీ పోరాటం ఎలాగ ఉంది? దేవుని దగ్గర నువ్వు ఎంతగా పోరాడుతున్నావు? అందుకని హెబ్రీ గ్రంథకర్త కూడా అంటున్నాడు, హెబ్రీ రాసిన పత్రికలో, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. హల్లెలూయా. పోరాడాలండి. పోరాడలేకపోతున్నావా? ఈరోజు నీకు వచ్చి ఆ పరిస్థితి వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఎఫ్రాయిము గురించి వ్రాయబడింది, యుద్ధ కాలమున వెనుదిరిగాడు. ఈరోజు క్రైస్తవ సంఘమా, మీకు వస్తున్న వాటిని చూసి హాగరు వలె పారిపోతున్నారేమో. పారిపోకూడదండి. ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర నిలబడి యాకోబు వలె పెనుగులాడి ఆ యొక్క పరిస్థితి మార్చబడే వరకు మీరు పోరాడగలిగితే దేవుడు కార్యము చేయడా? మనం ఏమనుకుంటున్నామంటే అపవాది ఏం చేస్తాడు? ఎందుకు పోరాటం దేనికి లేదు, దేవుని మందిరానికి దేనికి లేదు, దేవుడు ఏమైనా సహాయం చేస్తాడా, దేవుడు ఏమన్నా ఎంత ప్రార్థన చేసినా
ఈ సమస్య ఏమైనా పోతుందా? ఎంత ప్రార్థన చేసినా ఈ వ్యాధి పోయింది, ఈ బాధ పోయిందా? లేదండి. పోరాటం ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇంకా ఎక్కువ చేయాలి. హల్లెలూయా. పరిస్థితి ఏదైనా, అగ్నిగుండం ఏమైంది తెలుసా? అగ్నిగుండం 7 అంతలైనా షడ్రకు మేషకు అబేద్నెగోలో మార్పు రాలేదండి. రాజు కావాలని సెగ పెంచాడు, మారతారేమోనని. మారలేదు, భక్తి మారలేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు దేవుని పాదముల దగ్గర పోరాడగలుగుతున్నారా? మనుషుల దగ్గర కాదండి, లోకము దగ్గర కాదు. మీరు దేవుని దగ్గర యాకోబు వలె ఎబ్బేకు రేవు దగ్గర మీరు పోరాడగలిగితే విజయము మీ యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. రెండవదిగా అదే హోషేయ గ్రంథములో అతడు దూతతో పోరాడి జయం ఉంది. రెండవదిగా కన్నీరు విడచి అతన్ని బతిమాలాడండి. కన్నీరు ఏం చేస్తుందంట? ఒక వ్యక్తిని రూపాంతరపరుస్తుందండి. కన్నీరు యాకోబు జీవితాన్ని రూపాంతరపరిచింది. కన్నీటి ప్రార్థన యాకోబు యొక్క జీవితమే కాదు గాని, యాకోబు అనుకుంటున్న ఆ ఏశావు నిజముగా 400 మందిని ఎత్తుకొని ఎదురొస్తున్నాడు. కానీ యాకోబు యొక్క కన్నీరు తన శత్రువైన ఏశావుని మిత్రుడిగా మార్చింది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అంత శక్తి ఉందండి. ఈరోజు నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ జీవితం రూపాంతరం వస్తుంది. నీ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన నీ కన్నీటి ప్రార్థన ద్వారా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడండి. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? కళ్ళు ఎండిపోయినాయా? డ్రై అయిపోయినాయా? చెప్పండి అమ్మా. కళ్ళు డ్రై అయిపోయినాయా? కంట్లో ఒక చుక్క కూడా రావటం లేదా? హల్లెలూయా. యాకోబు మగసిరి గలవాడై, ఆ పై ఉంటుంది కదా, పోరాడాడు, కన్నీరు కార్చాడు. అది ఇష్యా కూడా, ఆ యొక్క యెషయా ప్రవక్త వచ్చి, ఇష్కియా నువ్వు మరణమైపోతున్నావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు వెంటనే ఇష్కియా కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా రూపాంతరపరిచి తారుమారు చేశాడండి. చెప్పలు కూడా దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. మొదటిగా నువ్వు దేవుని దగ్గర చేసే పోరాటం వలన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. రెండవదిగా యాకోబు చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా యాకోబు రూపాంతరం వచ్చింది. యాకోబులో మోసం అంతా బయటికి వెళ్ళిపోతా ఉంది. తన శత్రువు మిత్రుడిగా మార్చబడుతున్నాడు. తన జీవితంలో ఉన్న ఆ యొక్క ఇందాక చెప్పుకున్నాము కదా, ఆ తంత్రాలన్నీ, ఆ మాయలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు యాకోబు అంతా కూడా ఇశ్రాయేలుగా మార్చబడటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఆదికాండం 32:27 చదవండి. ఆయన నీ పేరేమని యాకోబుని అడగగా, ఆయన అడగగా యాకోబు అంటూ నా పేరు యాకోబు. దేవుడు ప్రత్యక్షమయ్యాడండి, పోరాడాడు. అది నిజమైన పోరాటం కనుక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నిజమైన పోరాటంలో దేవుడు ప్రత్యక్షమవుతాడండి. దేవుడు మాట్లాడతాడు. దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తా ఉంటే మిఖాయేలు పారసీక అధిపతి దానియేలు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డగిస్తా ఉన్నాడండి. మరి ఎందుకో తెలియదు. 21 రోజుల తర్వాత అడ్డగిస్తున్న ఆ యొక్క పారసీక అధిపతి అనగా అపవాదికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తిని మిఖాయేలు దూత వచ్చి పక్కకు నెట్టి దానియేలు యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడు తెలుసు? మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డగిస్తాడండి. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా వాటిని మధ్యలోనే వాడు వాటిని ఆపేయాలని చూస్తాడు. కానీ నువ్వు దేవుని ఆత్మ కలిగి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెడితే ఏ సాతాను సమూహము నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డగిస్తున్నాడు, ఏ యొక్క అపవాది నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా ఎక్కడ అడ్డుపడుతున్నాడు, ఈ రోజు నువ్వు ధైర్యం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన బలమైన కార్యమును చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, నేను ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నా ప్రార్థన ఆలకించెను, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరిచినని దావీదు అంటున్నాడని. హల్లెలూయా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, నా శత్రువులు
నన్ను చూటినను నన్ను వరదవలే భక్తిహీనులు పోర్లి, వరదవలే భక్తిహీనులు పోర్లి, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్, జలరాసుల నుండి బలమైన చేతి, జలరాసుల నుండి బలమైన చేతి, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. హల్లెలూయా. దేవుని దగ్గర మనం పోరాడేవారిగా ఉండాలి. ఈరోజు పోరాడే సంఘముగా నువ్వు ఉండాలి. నువ్వు పోరాడే వ్యక్తిలో నువ్వు ఉంటే దేవుడు గొప్ప ప్రతిఫలం అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. చప్పలు కొట్టు దేవునిక నామని మహిమపరుద్దాం. నీ ఎదుట ఉన్న పరిస్థితిని చూసి భయపడవా. దేవుని ఆత్మ సహాయం కలిగి పోరాటానికి నీ నడుము బిగించుకో. నహూము గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో అపవాది లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నువ్వేం చేయాలి? నీ నడుము బిగించుకొని ధైర్యముగా ఎదిరించాలి. ఎక్కడ నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం మీద అపవాది దాడి చేస్తున్నాడు, యేసు నామములో వాడి కార్యములన్నీ లయపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నీ మీదకి వస్తున్న శత్రువుని 7 మార్గముల గుండా తరిమి కొట్టగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి? ఇంటిలో దుప్పటి కప్పుకొని టీవీ దగ్గర కూర్చున్నప్పుడు కాదండి. అరుగుల మీద కూర్చుని ముసలం ముచ్చట్లు చెప్పుకోవటం కాదండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం కాదండి. నీ జీవితం ఏం జరుగుతుంది ఆ పరిస్థితిని దేవుని పాదం దగ్గర పెడితే, ఎబ్బేకు రేవదికి నువ్వు రాగలిగితే ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా మనుషుల దగ్గర కాదండి, దేవుని దగ్గర నీ కన్నీరు విడవగలిగితే నీ కన్నీరంతా కూడా ఆయన తన కవిలిలో దాచిపెడుతున్నాడమ్మా. నీ కన్నీటి ప్రార్థన ఆయన వ్యర్థపరిచే దేవుడు కాదు ఆయన. నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఇదిగో నీ శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చగలిగిన దేవుడు. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ బతుకుల ఆశలు లేవనుకున్న వాటినన్నిటిని కూడా దేవుడు ఇదిగో ఒక గొప్ప ఆశను పుట్టించబోతున్నాడు ఆయన. నీ కన్నీటి ప్రార్థన ద్వారా మోడు పారిపోయిన పరిస్థితుల్ని దేవుడు మరలా తిరిగి ఆయన తన ఎండిన ఎముకలు ఏ రీతిగా మార్చాడు, జీవాన్ని కలిగించగలడు. మూడవదిగా దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, నీ పేరేందయ్యా? యాకోబుని అన్నాడండి. హల్లెలూయా. తన జీవితాన్ని ఒప్పుకున్నాడండి, తన పరిస్థితిని ఒప్పుకున్నాడు. అది మన ప్లేసులో దేవుడు ప్రత్యక్షమైతే మనం అనుకుంటాం, నేను నీతిమంతునండి, నేను మంచి వ్యక్తినండి, నేను మంచిదానండి, నేను ఏ తప్పు చేయలేదండి, అంతా వాళ్ళేనండి. హల్లెలూయా. యాకోబు అలా చెప్పలేదమ్మా, నేను యాకోబునయ్యా, నేనే మోసగాడినయ్యా. అది దేవుడికి నచ్చిందండి. దేవుడు ప్రత్యక్షమని అడుగుతావు, నేనేనండి, నేనే. అట్లా చెప్పకూడదమ్మా. మన పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగితే వెంటనే దేవుడికి అర్థమైపోయింది, ఇక నీ పేరు యాకోబు అనబడదు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుంది. ఎప్పుడో తెలుసా? నీ స్థితి ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పగలగాలి. నీ పరిస్థితి ఏమైందో మనుషుల దగ్గర కాదండి. మనుషుల దగ్గర నీ తప్పు ఒప్పుకుంటే ఇంకా 10 మందికి చెబుతారు అండి. దేవుని దగ్గర నీ ఉన్న స్థితి చెప్పగలిగితే దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. యెఫ్తాని తన అన్నదమ్ములే తరిమేశారండి. వేసికి పుట్టిన కుమారుడు హేళన చేశారు, నెట్టేశారు, వెలివేశారండి. కానీ యెఫ్తా ఎక్కడికి వెళ్ళి బాధపడలేదండి. ఎవరి కాళ్ళు పట్టుకోవాలా,
దేవుని దగ్గరికి వెళ్ళాడు. తన బాధ అంతా చెప్పుకున్నాడు. అయ్యా, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను నిందిస్తున్నారయ్యా, నన్ను అలాగా దూషిస్తున్నారు ప్రభువా అని దేవుని బాధ దగ్గర పెట్టుకొని తన స్థితి అంతా దేవునికి చెప్పుకున్నాడు. ఏం జరిగింది తెలుసా? ఏం జరిగిందండి? ఎవరైతే తోలి వేశారో, ఎవరైతే నెట్టి వేశారో, ఎవరైతే తన సొంత వాళ్ళే వెలివేశారో వారే ఇప్పుడు యెఫ్తాను ఎత్తుక్కుంటా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మా దేశానికి వచ్చి మా పక్షాన యుద్ధం వచ్చాయ్యా. హల్లెలూయా. అది పాట ఉంది, మర్చిపోయా. నేను ఏడ్చినా పాట గుర్తురా. హల్లెలూయా. ఓకే, సమయం అయిపోయింది. కాబట్టి యెఫ్తా తన స్థితి అంతా దేవుని దగ్గర చెప్పుకున్నాడు అండి. దేవుడు మార్చేశాడు, పరిస్థితిని మార్చేశాడు. ఎవరైతే వెలివేశారో వాళ్ళే వచ్చి యెఫ్తాని నాయకుడిగా చేసుకున్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునితో చెప్పగలిగితే, ఉన్నది ఉన్నట్లుగా దేవుని పాద దగ్గర నువ్వు ఒప్పుకొనగలిగితే, దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఇశ్రాయేలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ 3 అనుభవాలు యెహోవా దేవుని దగ్గర ఉన్నాయండి. ఒకటి పోరాడే అనుభవం, రెండవదిగా కన్నీరు కార్చే అనుభవం, మూడవదిగా దేవుని దగ్గర ఉన్న స్థితిని ఒప్పుకున్నాడండి. తను ఎక్కడి నుంచి ఇంటి నుంచి పారిపోయాడో ఏమి జరిగి తెలుసా? తన అన్న యేషవు నిజముగా యాకోబుని ఏదో చేయడానికి వస్తున్నాడండి, అందుకని భయం వచ్చేసింది. కానీ ఆ యెబ్బేకు రేవు దాటిన తరువాత ఏశావు తన దగ్గరికి వస్తున్న యాకోబును చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. యాకోబు అనుకున్నాడు, అన్నా ఈ ముఖములో నాకు దేవుడు కనపడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా తన అన్నని ఏమని ఊహించుకున్నాడు? దేవుడు కనపడుతుందండి. తన అన్నని చూడలేకపోయాడు, భయం వేసింది. కానీ తన అన్నను చూసి, అన్నా నీ ముఖంలో నాకు దేవుడు కనపడుతున్నాడు అన్న. దేవుని చూచినట్లు నిన్ను చూచా. హల్లెలూయా. కాబట్టి దేవునితో పోరాడాలి, కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర మన స్థితిని ఒప్పుకోవాలి. ఫిలోమోను పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఫిలోమోనికి ఒక లెటర్ రాస్తున్నాడండి. 1 అధ్యాయం 11 వచనం చదవండి. అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయిను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ఒనేసిము. ఈ ఒనేసిము ఎవరంటే ఫిలోమోను ఇంటిలో ఒక పనివాడిగా ఉన్నాడు. ఆ ఫిలోమోను ఇంటిలో పనివాడిగా ఉండి అక్కడ ఏదో దొంగతనం చేసి జైల్లో వేయబడ్డాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, దేవుని సేవ చేస్తూ ఉంటే పౌలు గారిని కూడా అదే జైల్లో వేసారు. ఇప్పుడు పౌలు గారు తోటి ఖైదీ ఒనేసి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆ చెరసాల్లో ఉన్న తన తోటి ఖైదీకి పరిచయం చేసుకున్న, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇట్లాగ వచ్చావంటే, ఇట్లాగా నేను ఫిలోమోను ఇంటిలో పనిచేసే వ్యక్తినండి, దొంగతనం చేశాను, కాబట్టి నా యజమానుడు నన్ను జైల్లో వేయించాడు. సరే, పౌలు గారు ఆ మ్యాటర్ పక్కన పెట్టి యేసు ప్రభువారి గురించి సువార్త చెప్పి అతని మారు మనసును ప్రకటించి ఆ జైల్లోనే ఒనేసిముకి రూపాంతరాన్ని కలుగ చేశాడు. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు తన జైలు శిక్ష అయిపోయింది. ఇప్పుడు తన మళ్ళా తిరిగి ఫిలోమోను దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. అమ్మో, నా యజమానుడి దగ్గర ఒకప్పుడు నేను ఇలా చేసి వచ్చాను కదా, అతడు అంగీకరిస్తాడో లేదో, అతడు స్వీకరిస్తాడో లేదో, ఒకప్పుడు నేను ఇలాగ ఉన్నాను కదా, నా జీవితం అలాగ ఉంది కదా అనుకుంటున్న సమయంలో పౌలు గారు ఫిలోమోనికి ఒక పత్రిక రాశాడు. ఈ ఫిలోమోను ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలుకి ఆత్మీయమైన కుమారుడు. హల్లెలూయా. ఆయన రాసిన పత్రికలు ఏమనో తెలుసా? అయ్యా, ఒనేసిము నా బంధకం నేను కనిన నా కుమారుడు ఒనేసిము గురించి పత్రిక రాస్తున్నా. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, అతడు నీకు హాని చేశాడు, అతను నిన్ను బాధపరిచాడు, నిన్ను గాయపరిచాడు, కానీ ఇప్పుడు రూపాంతరపరచబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని సంగమా, నువ్వు దేవుని పాదం దగ్గర నువ్వు పట్టుకొనగలిగితే నీ జీవితంలో ఒనేసిము లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో. ఒనేసిము లాంటి వ్యక్తులు నిన్ను గాయపరచడం, నీకు విరోధముగా ప్రవర్తించడం, నీ యొక్క జీవితాన్ని పాడు చేయడం ఒనేసిము లాగా అపవాది ఒకవేళ అటువంటి వ్యక్తులు నీ మీదకి పురికొల్పుతున్నాడేమో. దేవుడు అంటున్నాడు, ఒనేసిమును రూపాంతరపరిచిన దేవుడు
మీ జీవితాల్లో ఉన్న ఒనేసిము లాంటి పరిస్థితిని దేవుడు తారుమారు చేయగలిగిన దేవుడు. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామానికి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఒనేసిము రూపాంతరపరిచాడు. ఇప్పుడు దైవజనుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వ్యక్తే, కానీ ఇప్పుడు నీకును నాకును మరి విశేషముగా దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తి అయిపోయాడండి. రూపాంతరపరచబడ్డా లేదా? ఈరోజు ప్రియ దేవుని సంగమా, నేను ముఖ్యంలోకి వచ్చేస్తున్నా. నువ్వు యాకోబుగా ఉన్నంత కాలము దేవునికి ఎటువంటి ప్రయోజనం ఉండదండి. రూపాంతర అనుభవంలోనికి రావాలి. ఎబ్బేకు రేవు దగ్గరికి రావాలి. ఎబ్బేకు రేవు దగ్గర ఈ అనుభవాల గుండా నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితం రూపాంతరపరచబడుతుంది. నువ్వు రూపాంతరం చెందకుండా, నీ మాటలు రూపాంతరం చెందకుండా, నీ యొక్క తలంపులు, నీ ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న ఆ చెడ్డ రూపాంతరపరచబడకుండా యాకోబులాగే నువ్వు ఎంతకాలం ఉన్నా యాకోబులు లోకంలో ఉంటారు. ఇశ్రాయేలులు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారండి. హల్లెలూయా. నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడటానికే ఈ మందిరం. నువ్వు ఇశ్రాయేలుగా రూపాంతరం చెందటానికే ఈ రీతిగా దైవజనుల యొక్క ప్రయత్నం. నువ్వు ఇశ్రాయేలుగా రూపాంతరం చెందటానికే ప్రపంచంలో దేవునికి సువార్త ప్రకటించబడుతా ఉంది. కాబట్టి ఈ రోజు ప్రియ దేవుని సంగమా, ఎంతకాలం మనం యాకోబు లాగా ఉంటాం? రూపాంతరం చెందడానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని ఆత్మకి, దేవుని శక్తికి ఈ రోజు నువ్వు అవకాశం ఇవ్వగలిగితే రూపాంతరం నీ జీవితంలో కూడా జరుగుతుందేమో. ఎబ్బేకు యొక్క అనుభవం నీ జీవితంలో కూడా దేవుడు జరిగించగలడేమో. అందరూ ఉన్నపాట తల వచ్చినట్లయితే, అయ్యా నేను ఇశ్రాయేలుగా నన్ను మార్చండి ప్రభువా అని దేవుని దగ్గర మనం అడిగితే, దేవుడు ఈ రోజు మనల్ని ఆయన ఇశ్రాయేలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. యేసువే మీకు వందనాలు. పరిస్థితుల వైపు చూడవాకండి. ఓ మీ జీవితంలో వెళుతున్న మార్గముల వైపు చూడవాకండి. ఓ వెళుతున్న వాటి వైపు చూడవాకండి. దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. నిష్ప్రయోజనమైన వ్యక్తిని ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చిన దేవుడు ఆయన. ఈరోజు మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులు మార్చబడాలి అంటే ఎబ్బేకు రేవు దగ్గరికి రావలసిందే. ఎబ్బేకు రేవు అనుభవాలు గుండా వెళ్ళవలసిందే. ఎబ్బేకు రేవు అనుభవం లేకుండా నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడలేవు. నువ్వు పోరాడాలి, కన్నీరు కార్చాలి. నీ స్థితి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఓ ఒనేసిము దైవ దగ్గర, పౌలు దగ్గర ఒప్పుకున్నాడు, కప్పుకోలేదండి. ఓ కప్పిపుచ్చుకోలేదండి, వేరే వాళ్ళ తప్పులు చెప్పలేదండి. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో కూడా ఎబ్బేకు అనుభవం నాకు దయచేయండి అయ్యా. ఎబ్బేకు అనుభవం నాకు దయచేయండి ప్రభువా. ఎబ్బేకు అనుభవం మాకు కావాలి ప్రభువా. ఎబ్బేకు రేవు అనుభవాలు మాకు దయచేయండి ప్రభువా. దేవుని దగ్గర మొరపెడదాం. థ్యాంక్ యూ లార్డ్. రూపాంతరపరచు దేవుడు ఆయన. తన శక్తితో మిమ్మల్ని నింపగలిగిన దేవుడు ఆయన. మన జీవితాన్ని బలపరచగలిగిన దేవుడు. యాకోబుకి ఎంతకాలం ఉంటావు? ఓ యాకోబుకి ఎంతకాలం దేవుని మందిరానికి వస్తావు? యాకోబులాగా ఎంతకాలము ఓ అలాగా జీవిస్తావు? యాకోబులాగా ఎంతకాలము మన ప్రవర్తన మార్చబడకుండా ఉంటావు? ఈ రోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడటానికి ఇదే తగిన సమయం. ఎబ్బేకు అనుభవం నీ జీవితంలోకి రావాలి. ఇశ్రాయేలుగా మార్చబడితేనే నువ్వు దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడలేవండి. ఇశ్రాయేలులే దేవునికి ఇష్టలు. ఇశ్రాయేలీలే దేవుడు ప్రేమించే దేవుడు ఆయన. యాకోబు నిన్ను రూపించిన వాడు ఇశ్రాయేలీలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలుగా యాకోబును రూపించిన దేవుడు ఈ రోజు నిన్ను రూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. చెబుదాం. ఆరాధనా
ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా పరిశుద్ధ పరచు యెహోవా మెకాదే ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా ఏ పరిశుద్ధ పరచు యెహోవా మెకాదే ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా 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 నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా బాధలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా వ్యాధులు విడచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా దుఃఖము మరచెదను నా వేదన మరచెదను నా నిందలు మరచెదను నా వ్యాధులు విడచెదను నా బాధలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆయన రూపించు దేవుడు ఆయన రూపించు దేవుడు యెహోవా హోసే ఆయనకి నామము కలదు ఆయన రూపించు దేవుడు ఆయన నిన్ను రూపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను ఇశ్రాయేలుగా నిన్ను రూపించాలి ఇశ్రాయేలుగా రూపించడానికి యెబేకు రేవ అనుభవానికి రాగలవా నీ పరిస్థితులు రూపించగలడు నీ జీవితం రూపించగలడు నీ శత్రువులు మిత్రులుగా రూపించగలడు నీ బాధని రూపించగలడు నీ పరిస్థితుల్ని తలకిందులుగా మార్చగలడు రూపించు దైవం రూపించు దైవం మన మధ్యలో సంచరిస్తున్నాడు ఇశ్రాయేలు రూపించిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఇదిగో ఇప్పుడే నీలో రూపాంతర పరచు దేవుడు ఆయన రూపించు దేవుడు ఇది మొదలుకొని యెహోవా హోసేనుగా నీ జీవితంలో రూపాంతరము జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా
ఓ ఓ రిబ్రడల రబబబ షమలి రబా. ఓ రూపాంతరపరుచువాడా, యాకోబుగా మేము ఉంటే మాకు భయమే, యాకోబుగా మేము ఉంటే కలవరమే, యాకోబుగా మేము ఉంటే అయ్యా మాకు సమాధానం ఉండదు నాయన, యాకోబుగా మేము ఉంటే అయ్యా మీకు ఇబ్బందే, యాకోబుగా మేము ఉంటే మోసమే, యాకోబుగా మేము ఉంటే అయ్యా బ్రతుకంతా నాశనమే. ఇశ్రాయేలుగా మేము మార్చబడితేనే కానీ మా ద్వారా మీకు ప్రయోజనం ఉండదయ్యా. మమ్మల్ని ఇశ్రాయేలుగా రూపాంతరపరచండి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాట మన వెనుక దేవుడు